చరణ్ రాజ్ వచ్చారండి. ఈయన ఇవాళ మార్నింగ్ కూడా పెట్టారు మెసేజ్. అనంతలక్ష్మి, ప్రకాశం డిస్టిక్. రామారావు, చిత్తూరు. రాజేందర్, కరీంనగర్. ఎస్ మేడం. ఎవరండి? రాజేందర్, కరీంనగర్. ఓకే సార్. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. ఇది ఎవరిదండి జాతకం? మా బ్రదర్ది. 25వ తారీఖు మార్చి 1989 ఉదయం, కరీంనగర్. అవునండి. కరెక్టేనా? స్వాతి నక్షత్రం, 2వ పాదం, తులా, అవునండి. మేష లగ్నంలో జననం. వివాహ ప్రయత్నాలు చేశారండి? అంటే చూస్తున్నాం గానీ ఎవరు రావట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిగారు ఉన్నారా? ఉన్నారండి. ఇతని జాతకంలోని వివాహానికి సంబంధించి తల్లిగారు బాగానే ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అవునండి. తల్లి ఉంది. ఒక పని చేయండి, తల్లితోటి ఏదైనా, ఇతను కాకుండా తల్లితోటి, అమ్మగారితోటి అబ్బాయికి వివాహం కావాలని చెప్పి మీరు ఆ పూజలు ఆవిడతో చేయించండి. వివాహం వారి వారి వల్ల జాతకంలో వివాహం అవ్వట్లేదు. ఇది అంటే ఇప్పుడు చేయమని అంటారా? మీ అమ్మగారు ఎవరైతే ఉన్నారో, ఈ అబ్బాయికి తల్లి ఎవరైతే ఇతనికి పెళ్లి అవ్వాలని, ఓకే. అప్పుడు ఇది వివాహానికి అయితే దారి, లేదా దారి తీయదు. నవగ్రహ పూజ చేయించాలి. ఎందుకంటే 2012, 15 ఇప్పుడే, అప్పుడు అవ్వాలి. అక్కడ కాకపోతే కనీసం 2019లో కూడా అవ్వాలి. ఈ రెండింటి పని చేయలేదు ఇక్కడ. అవునండి. 2015లో మరి కుదిరింది అప్పుడు. గారు చనిపోయారు 15లో. ఎందుకంటే ఇక్కడ తల్లికి సంబంధించినటువంటి ప్లానెట్స్, దానివల్ల ఏంటంటే కొద్దిగా ఇది ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడింది ఇందులో. ఎప్పటి వరకు ఛాన్స్ ఉంది? చెప్పను, దోషం అయితే ఉంది అంతవరకే. ఇది వివాహం కాని జాతకం అని చెప్పడానికైతే రైట్స్ ఉండవండి దీనికి. ఓకే.
అంటే కాదని చెప్పడానికి ఉండదు. కానీ ఏంటంటే ఇది బలవంగా చెప్పాలంటే 26 ఆగస్టు కల్లా అవ్వడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువ శాతం ఉంది. 25 ఆగస్ట్ 26 ఆగస్ట్ 26 ఆగస్టు ఓకే అక్కడ దీనికి ఛాన్స్ ఎక్కువ ఉంది కనుక మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ అబ్బాయి పూజలు ఏం చేయకూడదు, తల్లి చేయాలి. ఓకే అది చేయించండి, ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. వివాహ జీవితం ఎట్లా ఉంటుంది వచ్చి మ్యారేజ్ అయితే? ఇది అవ్వాలి ముందు, అయితే గానీ అప్పుడు దాన్ని వచ్చే అమ్మాయిని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే అండి. రిలేటివ్స్ లో చూడమంటారా? ఎట్లా చూడొచ్చు? చూడండి మేనరకం దగ్గర అయితే మరీ మంచిది. బయట అయినా మరి సేమ్ క్యాస్ట్ చూడొచ్చా? అంటే ఒకవేళ మేనరికం కాకుండా దగ్గర వాళ్ళు ఎవరన్నా కాకుండా. చేయొచ్చు, ఎవరన్నా సరే, ఓకే ఎవరన్నా ఏ సంబంధం అన్నా పర్వాలేదు. బయట దాన్ని చేయండి, ఎక్కడ దగ్గర వాళ్ళదన్నా చేయండి, ఏదన్నా సరే. సరే సరే, ఓకే నెక్స్ట్ చూద్దామని. చాలా మందికి వివాహాలు కాకపోవడానికి వాళ్ళ సప్తమ స్థానమే, అంటే వాళ్ళ వివాహానికి సంబంధించి 7వ భావానికి దోషం అనుకుంటాం. వివాహం కాకపోవడానికి కాదు, ఇక్కడ 7వ భావానికి సంబంధించి అంటే వివాహ వ్యవస్థకు సంబంధించి కుటుంబీకుల యొక్క తన తండ్రి, తల్లి, తమ్ముడు, అన్న ఎవరన్నా సరే వాళ్ళ యొక్క ఆ భావ సంబంధమైనటువంటి గ్రహాలు కానీ స్థానాలు కానీ సప్తమానికి సంబంధం ఉన్నప్పుడు ఆ వివాహాలు చెయ్యు. వాళ్ళతో చేయించాలి తప్పించి వేరే వాళ్ళు చేస్తే అది అవ్వదనమాట. ఆ రెమెడీస్ అవ్వవు. ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది చాలా అరుదైనటువంటి కాంబినేషన్స్ లో జరుగుతాయి. ఇలాగా వివాహం జరుగుతుంది, కానీ ఎవరి వల్ల జరుగుతుంది? చాలా మంది వినండి, మా నాన్నగారు లేరండి, మా అమ్మగారు లేరండి, వాళ్ళు లేక నాకు పెళ్లి ఆగిపోయిందండి, వాళ్ళు ఉంటే ఏదో చూసేవారండి, ఇప్పుడు తల్లి లేదు, తండ్రి లేడు, నా సంబంధం చూసేవాళ్ళు లేరు అంటారు. ఎందుకో తెలుసా మీకు? సంబంధం ఎవరితో లింక్ అయ్యి ఉందో వాళ్ళు కానీ మరణించినట్టయితే ఆ వివాహాలు ఇంకా అవ్వగాక అవ్వవు. అందుకని కుటుంబీకులు ఉండగానే, వయసులో ఉండగానే పెద్దవాళ్ళు దగ్గరుండి పూర్వం చెప్పేవారు మీకు, మేము బ్రతికొండగా వివాహం చెయ్యాలి అనేవారు. గుర్తుందా మీకు ఎవరికన్నా ఆ మాట? ఎప్పుడైనా విన్నారా? మేము బ్రతికొండగా చేయాలంటే ఆ లింకులు ఉండేవి. పూర్వం జ్యోతిషులకు తెలుసు ఆ విషయాలన్నీ. అందుకే మీరు బ్రతికొండగా పెళ్లి చేసేయండి అని చెప్పేవారండి. తర్వాత నెక్స్ట్ గురు కృష్ణ రిత్విక్ వచ్చారండి. కృష్ణ రిత్విక్ హలో చెప్పండి మేడం. హలో హలో అండి, వచ్చానండి నేను. మీరేనా కృష్ణ రిత్విక్? కృష్ణరెత్తి వాళ్ళ మదర్ నండి. ఓకే మేడం. ఇది 22 ఆగస్ట్ 1993. అవునండి. టైం మధ్యాహ్నం 12:59, నెల్లూరు ప్లేస్. అవునండి. ఎవరిదండి జాతకం? మా అబ్బాయి అండి. ఓకే 22 ఆగస్టు 1993 మధ్యాహ్నం 12:59. అవునండి. స్వాతి నక్షత్రంలో పుట్టారు. అవును. 1వ పాదం తులారాశి, వృశ్చిక లగ్నం. సంవత్సరం నుంచి ఇందులో జాతకంలో వివాహ సంబంధాలన్నీ నడుస్తున్నాయండి. ఇక్కడి నుంచి చూడండి, అక్టోబర్ నుంచి స్టార్ట్ అయినాయి. ఓకే. అవడాకైతే చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు రన్నింగ్ లో అయితే ఉంది ఇది. సరేనండి. అయితే ఏంటంటే ఇతను ఎక్కడైనా ఉద్యోగం ఏమైనా చేస్తున్నాడా? అప్పుడు బయట అమెరికాలో ఉన్నాడండి. ఆ ఉద్యోగం మానేసి వేరే దానికి వెళ్తాడు. ఇప్పుడు అక్టోబర్ నుంచి స్టార్ట్ అయినాయి అన్ని. జాతకం అయితే బాగానే ఉందన్న, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం అయితే లేదు. వివాహం అయితే ఇది కొద్దిగా 1 సంవత్సరంన్నర చూడండి. సంవత్సరంన్నర చూసిన తర్వాత కాకపోతే రెమెడీస్ అయ్యి అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. ఓకే. ఆల్రెడీ అంటే 4 years నుంచి చూస్తున్నాం అండి మేము.
ఆ ఎస్. అదేంటి అమ్మా ఇందులోని జాతకంలోని ఆ చెప్పుకోదగ్గ దోషం కాదు కానీ ఇది లేట్ మ్యారేజ్ గా మనం చూస్తాం. ఓకే. అంటే వివాహం కాకపోవడం కాదు, మ్యారేజ్ లేట్. అంటే దాదాపు ఒక్కొక్కసారి 35 ఏళ్ళ దాకా అవ్వదు. ఇప్పుడు సంబంధాలు చూసుకోవడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు సంబంధాలు ఖచ్చితంగా వస్తాయి మీకు. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో రావు కానీ ఇప్పుడైతే ఇది 1 స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు వస్తాయి. ఈ మధ్యకాలంలో మీకు వచ్చి ఉంటాయి, చూడండి, జాగ్రత్తగా గమనించి చేసుకోండి. అలాగేనండి. ఎందుకంటే వస్తున్నాయి కానీ మా వాడు రిజెక్ట్ చేయడమో, ఆ అమ్మాయిలు రిజెక్ట్ చేయడమో ఇలా అవుతూ వచ్చాయి ఇప్పటిదాకా. ఉమ్. అది అదండి, మీరు జాగ్రత్తగా ఇది ప్లాన్ చేసుకోమనండి. ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినవి వదలకండి ఇక్కడి నుంచి. సరేనండి. సరేనండి. ఓకేనండి. సరే అమ్మా. సో ఓకే అండి. థ్యాంక్ యూ అండి. పర్లేదమ్మా, పర్లేదు. ఓకే, నెక్స్ట్ అభిలాష్ వచ్చారండి. అభిలాష్ పటాన్చెరు. సౌమ్య వచ్చారా, వరంగల్. బహుళిక రాణి హైదరాబాద్ నుంచి వచ్చారండి. నెక్స్ట్ నజ్నీన్ నీలోఫర్. మేడం వస్తానన్నారు. నజ్నీన్ నీలోఫర్. సురేఖ వచ్చారా, హిందూపూర్ నుంచి. సురేఖ. మహేష్ మహేష్ కుమార్ గుంటూరు. వచ్చా మేడం, వచ్చా ఆ, మేడం. మహేష్ కుమార్. ఇది 20th ఫిబ్రవరి 1989. ఆ, అవునండి, మా బ్రదర్దే. టైం 11:30 AM, గుంటూరు. అవునండి. ఈ జాతకం ఎవరిదండి? మా తమ్ముడిదండి, మా బ్రదర్. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మా బ్రదర్దండి, తమ్ముడు అవుతారు. 20వ తారీఖు ఫిబ్రవరి 1989, 11:30 ఉదయం, గుంటూరు. అవునండి. మకా నక్షత్రంలో పుట్టారు. అవునండి. మీ బ్రదర్ కి వివాహమైన సంబంధాలు ఏమైనా వచ్చినాయా? హలో. సార్, 2024లో మ్యారేజ్ అయింది, విడిపోయారండి. ఆ. సెకండ్ మ్యారేజ్ కోసం. ఇందులో వివాహం అనేది సరిగ్గా లేదండి. అందుకే రెండోది వచ్చిందని అడగడం జరిగింది. ఇప్పుడు మీరు రెండో మ్యారేజ్ అవునండి. అనుకుంటున్నారా? చెప్పండి. అవునండి, అవును, రెండో దానికోసం. ఫస్ట్ అయ్యి పోయిందండి, 24లో అయింది. అమ్మటే 6 నెలలు తిరగకుండానే ఇదైంది. ఓకే, ఓకే. ఆ అమ్మాయికి కూడా మరి తెలియదు అమ్మాయి గురించి మనకి. కాకపోతే దగ్గర వాళ్ళు అన్నట్టుగా చేసుకున్నాము, అది ఇదైంది అనమాట. మరి ఇతను లవ్ మ్యారేజ్ కి ఏం ప్రయత్నం చేయలేదా ముందు? అసలు లేదు సార్. అరేంజ్డ్ మ్యారేజ్.
అవుతుందండి. రెండోది అయితే ఖచ్చితంగా అవుతుంది. అలా భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. మన జూన్ ఆగస్టులో ఏమైనా సంబంధాలు వచ్చినాయా మీకు? సెప్టెంబర్లో? మాట్లాడాలి. మహేష్ గారు మాట్లాడండి. హలో గురుగారు వినిపిస్తుందండి? మీకు మన సెప్టెంబర్లో ఏమైనా ఒక సంబంధం ఏమైనా వచ్చిందా ఒకటన్నా? ఇప్పుడు చూడట్లేదండి. అంటే నాన్న 2024 మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే నాన్నగారు కాలం చేశారు. ఇంకా సంవత్సరికం అవ్వలేదు. ఈ మీ సంవత్సరం వాయిస్ వినబట్టలేదు. మీ వివాహం అవుతుందిలేండి. ఏరేజ్ చూడండి. అవుతుంది. కంగారు ఓకే పడాల్సిన గురుగారు. పర్లేదు. ఓకే గురుగారు, థ్యాంక్స్ అండి. హలో హలో గురుగారు. చెప్పమ్మా. హలో వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఎవరు బాబు? చెప్పండి. అదేనండి, అదే మా బ్రదర్ వాళ్ళది. అదే ఇప్పుడు ఇచ్చాను కదా మహేష్ గురించి. అది మామూలుగా మ్యారేజ్ అయిన తర్వాత మా నాన్నగారు మీ కాలం వాయిస్ నాకు ఏమి చేశారు. వినిపించట్లేదు. మళ్ళీసారి చూద్దామండి. మీ క్లియరెన్స్ లేదు ముందు. హలో నెక్స్ట్ మేడం. చూద్దాం. హలో మేడం. చూడండి, అతను అడిగే ప్రశ్న ఏంటో కొంచెం చెప్పండి నాకు. హలో సార్, గురువు గారు. హలో చెప్పండి సార్, ఇందాక సురేఖ కూర్చారు, అది మూట్లో పడిపోయింది సార్. మళ్ళీ పిలుస్తా ఉండి వెయిట్ చేయండి. సురేఖ ఆన్లో లైన్ లో ఉన్నాను గురు. సరే. ఓకే గురుగారు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. అలాగే. సురేఖ హిందూపూరే ఇస్తున్నాను. అవును అన్మ్యూట్ అవ్వలేదట. మేడం. ఇది January 6th, 1994 డేట్ ఆఫ్ బర్త్. ఎస్ మేడం. 2:40 AM హిందూపూర్. అవును మేడం. అర్లీ మార్నింగ్ 2:40 AM. ఇది ఎవరిదండి జాతకం? మా అమ్మాయిది సార్, మా అమ్మాయిది గురువు గారు. 6 జనవరి 1994, 2:40 AM ఇచ్చారు. హిందూపూర్. అవును గురుగారు. నక్షత్రం చిత్తా నక్షత్రం, 3వ పాదం. అవును గురువు గారు. తులారాశి, తులా లగ్నం. అవును గురుగారు. ఓకే. ఇది వివాహ దోషం ఎక్కువ ఉందండి బాగా. గురుగారు, వివాహానికి సంబంధించి దోషం ఎక్కువగా ఉంది. అదే గురుగారు, 32 ఏళ్ళు అయితే ఉంది, ఒక్క సంబంధం కుదరలేదు. చాలా ఇబ్బందిగా ఉందని గురుగారు. చాలా టైం అదేది అయిపోయింది. బాగా కొద్దిగా వివాహం చాలా లేట్ చూపిస్తుందండి. అయితే మీకు ఒక అదృష్టం ఏంటంటే డిసెంబర్ వరకు చూడండి. డిసెంబర్ వరకు చూస్తే మనం ఏదన్నా దీని గురించి రెమెడీ మాట్లాడొచ్చు గురుగారు. ఇప్పుడు నేను ఏం చేయాలి ఎందుకంటే గురుగారు? ఇది వివాహం అంత తొందరగా చూపించట్లేదు నాకైతే. గురుగారు, అంటే ఇది ఏమవుతుందంటే అండి, మొదటి వివాహాలు కాకుండా వివాహమైన వ్యక్తులు రావడం, రెండో వివాహ సంబంధాలు రావడం, ఇవి జరుగుతాయి. గురుగారు. అంటే అలా చేసుకోమని నేను చెప్పట్లేదు, కానీ ఈ అమ్మాయికి వచ్చేవన్నీ కూడా అటువంటివి వస్తుంటాయి. గురుగారు. అందుకని నేను తొందరగా అవుద్దని నేను చెప్పలేను. కానీ ఏంటంటే డిసెంబర్ వరకు మీకు కొద్దిగా అవకాశం ఉంది కనుక ప్లాన్ చేయండి కొద్దిగా డిసెంబర్కి. గురుగారు, ఇప్పుడు నేను ఏం చేయాలి గురుగారు? అమ్మాయి పెళ్లి కావాలంటే నేను చేయగలిగింది ఏమైనా కొద్దిగా ఉందా? గట్టి మాట్లాడండి. యాజ్ ఎ ఫాదర్ నేను ఏమైనా చేయగలిగింది ఏమైనా ఉందా గురుగారు? మీరు డిసెంబర్ వరకు ఆగిన తర్వాత మీరు అప్పుడు మాట్లాడదాం మనం. ఎందుకంటే అక్కడ దాకా ఇప్పుడు ప్రాసెస్ అయితే జరుగుతుంది, ఇందులో చిన్నగా జరుగుతుంది. చిన్నగా జరుగుతుంది, చూడండి దాన్ని బట్టి.
గురువు గారు అదే చాలా 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను గురువు గారు. ఒకటి వస్తది, ఒకటి కుదరడం లేదు. చాలా టైర్డ్ అయిపోయినా, నాకు మనశ్శాంతి అదేనండి లేకుండా. అదేండి ఇప్పుడు మిమ్మల్ని నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేక నేను చెప్పలేకపోతున్నాను. ఇందులో గురువు కొద్దిగా ఎక్కువ ఎక్కువ శాతం ఏంటంటే జాతకంలో కొద్దిగా దోషభూయిష్టంగా ఉంది కనుక మనం చూద్దాం. జాబ్ అరే, చేస్తారు ఈవిడ ఏమన్నా? చిన్న జాబ్ చేస్తారు గురువుజీ. పోస్ట్ ఆఫీస్ లో చేస్తారు. ఎక్కడ? పోస్ట్ ఆఫీస్ లో చేస్తారు గురువు గారు. ఓకే 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 సరే అండి చూద్దామండి ఇది. అంటే మళ్ళీ మీతో కాంటాక్ట్ కావాలా ఎట్లా గురువు గారు? అదే నేను దీనికి ఇక్కడ వెంటనే నిర్ణయాలు దీనికి చెప్పలేనండి. ఎందుకంటే ఇది కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన జాతకాలు ఎలా ఉంటే ఇప్పుడు గురువు దీనికి గారు రెమెడీలు కూడా నేను చెప్పేయడం కాదు దీనికి. ఇది ఎంతంటే ఇది ఎక్కువ శాతం స్టడీ చేయాల్సిన జాతకాలు ఇలా ఉన్నప్పుడు ఆశతూసి అడుగులు వేయాలి తప్పించి ఎలా పడతారో చెప్పే కావనేది నా ఉద్దేశం. గురువు గారు ఉం. మళ్ళీ ఆ మేడం తో కాంటాక్ట్ చేస్తాం గురువు గారు. పర్సనల్ మీరు డిసెంబర్ వరకు ఆగండి. డిసెంబర్ తర్వాత ఏదన్నా. గురువు గారు సరే గురువు ఇంకా గారు. మీరు అక్టోబర్ లో ఉన్నారు కదా, ఒక 2 నెలలు ఆగండి. సరే గురువు గారు. సరే మీ గురువు గారు. అదృష్టంగా ఏమైనా మంచి సంబంధం వస్తే చేతురు కానీ. 10 ఇయర్స్ నుంచి రాలేదు గురువు గారు. 2 నెలలు ఏమొస్తుంది గురువు గారు? అదే అందులో అలా ఇప్పుడు చెప్పడానికి లేదు, ఒక రోజులో కూడా గ్రహాలు మార్చేస్తాయి. ఏమో నాకు మేడం, అర్థమైందండి. పెళ్లి కాకపోతే మగపిల్లలు అయితే పక్కనట్టండి. ఆడపిల్లల విషయంలో ఇలా ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తల్లిదండ్రుల ముందు నరకం అనిపిస్తారు. అది మాకు మేము చూస్తుంటాం కదా, మాకే బాధ అనిపిస్తుంది. కానీ గ్రహస్థితిని మనం మార్చడం కనుక మనం అది ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి రెమెడీకి వెళ్ళాలా ఏంటి అనేది తర్వాత చూద్దాం. గురువు గారు ఈ అమ్మాయి కన్నా చిన్న అమ్మాయికి పెళ్లి చేశాను గురువు గారు. ఈ అమ్మాయి కుదరలేదు గురువు గారు. అదే అండి ఇప్పుడు మనకి గ్రహస్థితి బాగుంటే రూపాయి కూడా ఒక్కలేదు, ఊరికనే చేసుకుంటారు. అవును గురువు గారు. సరే సరే గురువు గారు. సరే గురువు గారు. డిసెంబర్ దాకా ఆగండి చూద్దాం. నెక్స్ట్ అండి మమత వచ్చారా కరీంనగర్? శివకుమార్ రాజమండ్రి. సార్ శివకుమార్ గారా? మాట్లాడారు. అందరికీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది వాళ్ళు. అనంతలక్ష్మి ప్రకాశం డిస్టిక్. ఈ ప్రాగ్జ్యోతిషపురం గురించి ఇప్పుడే విక్రమాదిత్య గారు మాట్లాడడం విన్నాను. మరి ఈ ప్రాగ్జ్యోతిషపురంపై సత్యభామతో ఎవరండి? కీర్తన వచ్చారండి? వచ్చామండి. కీర్తననా? అవునండి. వెనక బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది కదా, అది మ్యూట్ చేసుకోండి. అలాగండి. హలో. జనవరి 28, 1999 ఇది. అవునండి. సాయంత్రం 5:01 కాకినాడ. అవునండి, కాకినాడ. జాతకం ఎవరిదండి? అదండి మా స్నేహితుడు అమ్మాయి అండి. 20 జనవరి 1999. అవునండి. 17 సాయంత్రం 5:01. శతభిష నక్షత్రం, కుంభరాశి, 2వ పాదం. కరెక్టేనా? అవునండి. ఈ అమ్మాయికి ముందు సంబంధాలు ఏమైనా చూసారా? ఇప్పుడే మొదలు పెట్టారా? ఇప్పుడే మొదలెట్టాము సార్.
జనవరి నుంచి చూడండి సంబంధాలు. ఈ జాతకం ఎలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఆ, 2029లో అవుతుంది. అలాగే సార్. 29 అంటే ఇప్పుడు ఇంకా ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? ఇంకా 25, 26 4 ఏళ్ళు ఉన్నాయి. వేసుకోండి. అప్పుడు అవుతుంది. అప్పటిదాకా మీరు ఎంత ప్రయత్నాలు చేసినా కష్టం. ఏమన్నా పరిహారాలు చెయ్యొచ్చండి అంటే? ఆహా, వద్దు. పరిహారాలు కాదు, ముందు మీరు జనవరిలో చూడండి. జనవరి నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు ప్లాన్ చేయండి. ఆ, అలాగే అండి. అప్పుడు కాకపోతే మీరు అప్పుడు మీరు స్టే చేయాలనుకున్నప్పుడు పరిహారాలు చేద్దరు గారు. ఎందుకంటే టైం తీసుకుంటుంది ఇది. ఆహా, వెంటనే అవో. మీకు మేనర్కు దగ్గర సంబంధాలు ఉంటే ప్లాన్ చేసుకోండి. సరేనండి. ఎందుకంటే మేనమామలు ఉన్నారు ఈవిడికి. ఉన్నారండి. మేనమామలకు కానీ 1 కానీ 2 పెళ్ళిళ్ళు కానీ అయితే మటుకు లేట్ అయిపోద్ది ఇంకా. ఓకే. మేనమామలకు ఎవరికైనా 2 పెళ్ళిళ్ళు అయినాయా? లేదండి. ఫస్ట్ ఏమన్నా పెళ్లి లవ్ చేసి వదిలేసి తర్వాత పెళ్లి చేసుకున్నారా? అదేం లేదండి. సరే, జాతకంలో అయితే అవి చూపిస్తున్నాయి మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ మటుకు 29 వరకు చూపిస్తుంది. మీరు నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు ఆగండి. సరే అండి. అక్టోబర్ 20. అక్టోబర్ 20, 1987. మీరు టైం పంపిస్తున్నారా? తీసేనా నేను? నేను ఇస్తాలేండి. 1900 అక్టోబర్ 87 సార్ గురు. 87. అక్టోబర్ 20, 1987. టైము సాయంత్రం 5 గంటల 5 నిమిషాలు. ఎప్పుడది? సాయంత్రం 5 గంటల 5 నిమిషాలు సార్. పిఎం. 17/5. 17/5. కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళానికి ఎంత దూరం? శ్రీకాకుళంకి ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది. 70-80 ఉంటుంది సార్. అక్టోబర్ 20వ తారీఖు 87, 17/5 సాయంత్రం. గురువు. ఉత్తరా నక్షత్రం 3, కరెక్టేనా? కరెక్టే సార్. కన్యా రాశి. కన్యా రాశిలో పుట్టారు. మీన లగ్నం. ఇది అబ్బాయితో అమ్మాయిదండి? అబ్బాయిది సార్, నాదే. మీరు 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 ఊళ్ళోనే ఉన్నారా? ఎప్పుడైనా దూరంగా వెళ్ళారా పని నిమిత్తం? ఊర్లోనే ఉన్నాను సార్. అది మ్యారేజ్ కూడా అయింది. డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. కమ్యూనికేషన్ వృత్తి ఏదన్నా? ఇంచుమించు అంటే పంచాయతీ రాజ్ లో చేస్తాను సార్. అంటే అకౌంట్ పబ్లిక్ తో కమ్యూనికేషన్ అలాంటిదే. పబ్లిక్ తో కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకే 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 ఓకే. సరే, నేను డేట్ ఇవ్వలేను కానీ దీనికి రెమెడీ చెప్తాను. గురువు గారు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే ఇదేం ఉండదు. అసలు మ్యారేజ్ యోగమే లేదు. అంటే ఇది 3 రకాలు ఉన్నాయి ఇందులోనే. ఒకటి మేనర్కం, ఒకటి లవ్ మ్యారేజ్. ఈ రెండు ఉన్నాయి. ఇది నిలబడే యోగాలు ఏమి ఉండవు. దీనికి రెమెడీ చెప్తాను, మీరు మళ్ళీ పెళ్లికి కావాలితే. అంటే నాకు వచ్చిన ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతానికి కలిసి ఉన్నా కానీ డిస్టర్బెన్స్ లో ఉన్నాం అనమాట. అందుకని మీకైతే కలిసి ఉండే యోగం అయితే ఉండదండి.
గురువు గారు. కలిసి ఉండే యోగం అయితే ఉండదు, ఎందుకంటే ఈ గ్రహస్థితి మిమ్మల్ని కలిసి ఉండవదు. ఎందుకంటే గురువు ఇది గారు. ఇది ఇది దగ్గర దగ్గర 2018 నుంచి ఫామ్ అయింది ప్రాబ్లం. గురువు గారు. కంటిన్యూషన్ అవుతూనే ఉంది ఇది. గురువు గారు. ఆవిడ మీ మీద కేసు పెట్టినా ఆశ్చర్యపడక్కర్లా. ఓకే గురువు గారు. రెమెడీ ఒక అన్నారు ఏదైనా కొంచెం. మీరేం చేస్తారంటే ప్రస్తుతానికి రాహు దశ నడుస్తుంది కదా, ఈ రాహుకి జపం చేయించండి ముందు. గురువు గారు. రాహు జపం చేస్తే మీకు కొద్దిగా మంచి జరుగుతుంది ఇది. అయితే ఏంటంటే మీరు ఇదేంటంటే నిలబడమండి. ఇలా ఈ రకంగా ఉంటే మీరు ఎన్నేళ్ళు కలిసి ఉన్నా కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. గురువు గారు. అందుకని మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఆ రాహు చేయించిన తర్వాత ఆవిడ అభిష్టం ఏంటో కనుక్కోండి. ఆవిడ జాతకంలో ఏమన్నా బలంగా విడిపోయి ఉందో లేదో ఉందో చూడండి. చూసిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయానికి రండి. ఓకే గురువు గారు, కుదిరితే ఆవిడ జాతకం నెక్స్ట్ వీక్ మీకు పెడతాను గురువు గారు. సరే సరే అండి, అలాగండి అలాగండి అలాగే. ఓకే గురువు గారు, లిఖిత ధన్యవాదాలు. అని ఉన్నది మేడం. సార్ లిఖిత లాస్ట్ వీక్ మీరు రాలేదు కదండి. అది మ్యూట్ కాలేదు మేడం. అదే లిఖిత ఖమ్మం కదా. అవును మేడం, మా పాపది. బండారు జనార్దన్ గారు హ్యాండ్ ట్రై చేయవసలేదు, మామూలుగా మన కెమెరాలో కాదులేండి, మామూలుగా ఉంచండి, మేము చూసి పిలుస్తాం. ఈ జాతకం ఎవరిదండి? మా పాపదండి. ఓకే. 1వ తారీఖు ఆగస్టు 2002. అవును సార్. 17:30 సాయంత్రం 5:30 అవును సార్. ఖమ్మంలో జననం. అవును సార్. భరణి నక్షత్రం 1వ పాదం, మేష రాశి. అవును సార్. ధనుర్ లగ్నంలో పుట్టారు. అవును సార్. సంబంధాలు ఎన్ని రోజుల నుంచి మొదలు పెట్టారు మీరు? ఈ పాపకి మేనరికం ఉంది సార్. మా అక్క సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, కానీ ఈ అమ్మాయి చదువుకుంటా అని జాబ్ ఏది సెటిల్ కావట్లేదు అని మ్యారేజ్ చేయమంటారా, చదివేయమంటారా ఏంటి? లేదు లేదు, మ్యారేజ్ చేయండి. మ్యారేజ్ అయిపోతే 30 ఏళ్ళకి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఏ సంవత్సరం చేయమంటారు సార్? మీ ఇష్టం. ఇప్పుడు సంబంధం బలంగా ఉంటే చేసేయడమే. మేనరికం చేయమంటారా, బయటికి ఇవ్వమంటారా? మేనర్కం చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు సార్. సార్ అదే కనుక్కుందాం. మేనరికం అడుగుతున్నారు వాళ్ళు. మీరు అడిగితే చేసేయండి సార్. అది బెస్ట్ సార్. అదే బయటికి ఇద్దాం, బయట వాళ్ళు కూడా అడుగుతున్నారులే, కానీ మేనరికం వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. మరి అసలు కనుక్కుందామని మిమ్మల్ని. లేదు లేదు లేదు, చేయడం బెటర్ అండి, చేయడం బెటర్. ఓకే సార్, చేయడం బెటర్. ఒకసారి మెడికల్ గా చూపించండి. ఈ అమ్మాయి థైరాయిడ్ అయ్యింది సార్. మెడికల్ గా ఒకసారి చూపించండి. థైరాయిడ్ కంప్లైంట్ ఉంది. ఒక ఓబిసిటీ వచ్చిందంటే మళ్ళీ లావ్ అయిపోద్ది అది. అదే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. దామోదర్ విజయ్ కుమార్ ఫ్రమ్ నంద్యాల, ఒకసారి చూసారా? మీరు ఆల్రెడీ చూసారు కదా సార్ విజయ్ కుమార్ గారు. లేదు, నంద్యాల మేడం. మేడం బండారు జనార్దన్ అనే ఒక ఆయన ఓపెన్ చేస్తున్నట్టు, అతనికి హ్యాండ్ రైజింగ్ తెలియలేదు. ఆయన డీటెయిల్స్ ఇచ్చారా జనార్దన్ గారు? దామోదర్ ఓకే సార్, ఒక్క నిమిషం. బండారు జనార్దన్ గారు హ్యాండ్ రైజింగ్ తెలియట్లేదట, ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి జనార్దన్ గారు, అన్మ్యూట్ చేసుకోండి జనార్దన్ గారు. ఓకే సార్, నెక్స్ట్ చూద్దాం. ఈలోపు వీళ్ళు అన్మ్యూట్ చెప్పండి. దామోదర్ గారు చెప్పండి సార్. చేశారు చూడండి. అయింది మేడం.
మ్యామ్ అదే లాస్ట్ వీక్ అడిగారు మ్యామ్ మీరు. అన్మ్యూట్ అవ్వలేదా మీకు? అంటే నేను జాయిన్ అవ్వలేదు, అంతకుముందు 2-3 వీక్స్ జాయిన్ అయినాను, అప్పుడు రాలేదు నా పేరు. లాస్ట్ వీక్ వచ్చింది, నేను యూట్యూబ్లో విన్నాను నా పేరు. పుత్తూరా సార్? అవును మ్యామ్. ఇదండి ఎవరిదండి జాతకం? సార్ నాదే సార్. మీదంటే ఎవరిది? మీదంటే కాదు, మీదా? దామోదర్ నాదే సార్. 17 జనవరి 92, అవును సార్, కరెక్ట్. 19-10. ఇక్కడ పుత్తూరు ఒకటి, చిత్తూరు ఇచ్చారు. వస్తుంది గురుగారు, పుత్తూరు వస్తుంది, చిత్తూరు 2 వస్తుంది. ఓకే 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 అండి. మీరు జనవరి నుంచి చూడండి. అయినా వివాహ విషయం అయితే ఇది బాగోదండి, ప్రాబ్లమేటిక్గా ఉంది కొద్దిగా. అమ్మాయి జాతకం మంచిదిగా ఉన్నది చూసి చేసుకోండి. ఇది చేసుకున్నా విడిపోతారు. ఓకే. వివాహం కావడం లేట్ అవుతుంది, కానీ లేట్ అని చెప్పలేం, కానీ అయినా ఇది గ్యారెంటీగా నిలబడదు, అంటే వైవాహిక జీవితం నిలబడదు. అందుకని మీరు చేసుకునే అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాతకం కూడా చూసి దాన్ని బట్టి వెళ్ళండి. ఓకే సార్. ఓకే ఓకే. మేడం విజయ్ కుమార్ చూడరా? వెయిట్ చేయండి, మేము పిలుస్తాం. వెయిట్ చేయండి విజయ్ కుమార్ గారు, వెయిట్ చేయండి. మేడం దామోదర్ ఎవరు ఉన్నారు? దామోదర్ గారు ఉన్నాను మ్యామ్, ఉన్నాను. ఇప్పుడు అయిందే కదా సార్, అయింది. దామోదర్ గారిది అయింది. జాహ్నవి గారు? హలో మేడం గారు. చెప్పండి మేడం, మీరు ఇచ్చారా డీటెయిల్స్? డీటెయిల్ ఇచ్చాం మేడం. పేరేంటండి? జాహ్నవి మేడం, జాహ్నవి పగడం. ఓ, లాస్ట్ వీక్ పిలిచారు మేడం, అవైలబుల్ లేము. అదే ఈ వీక్ వచ్చాం మేడం. చీరాల? చీరాల మేడం. ఎవరిదమ్మా ఈ జాతకం? మా అమ్మాయిదే సార్. 17 మే 1998. అవునండి. 9:36 ఇచ్చారు సమయం, ఉదయం. అవునండి. చీరాల. నక్షత్రం ఉత్తరాషాఢ 4వ పాదం. అవునండి. మకర రాశి. అవునండి. మిథున లగ్నంలో పుట్టారు. అవునండి. ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచే చేస్తున్నారు సార్. ఓకే ఓకే.
మొన్న మార్చి నుంచి ఆగస్ట్ నుంచి ఏమైనా సంబంధాలు వచ్చినాయా? వస్తున్నాయి సార్. అదే ఆ ట్రయల్స్లోనే ఉన్నాము. అదే పీరియడ్ ఎలాగుందా చెయ్యొచ్చా అని అడుగుదామని సార్. ఓకే ఓకే అమ్మా. సరే, మీరు ఈ ఒక సార్. నెల తర్వాత, ఈ నెల వచ్చే నెల మీకు ఒక 40-45 రోజులు సమయం ఉంది కుదిరిపోవడానికి. సార్. ఆ సమయం చూడండి. ఒక 2 నెలల్లో కుదిరితే మటుకు పండగలకి పెళ్లి అయిపోద్ది ఈ అమ్మాయికి. సరే సార్. ట్రై చేయండి. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది సార్? అది ఇందులో చెప్పడానికి ఉండదమ్మా. ఎందుకంటే ఈ కొన్ని బాగున్నప్పుడు దాన్ని చెప్పం. పూర్తి స్థాయిలో ఏమన్నా దెబ్బ ఉంది ఇందులో, మా ఇబ్బంది అంటే అప్పుడు చెప్తాం. దీంట్లో ఇందులో ఓకే. కొద్ది కొద్ది ఇబ్బందులు ఉన్నాయి కనుక మనం ఆలోచించుకొని దీని గురించి ఏం చేయాలని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి ఇవి ప్రేమ వివాహాలు అవుతాయి, మేనరకాలు అవుతాయి, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. సార్. అదే అందుకని ఇంట్లో రిలేటివ్స్ అడుగుతున్నారు. అది చెయ్యాలా మరి, అందుకని ఆలోచిస్తున్నాం సార్. అవునండి, మేనరకం అయితే పర్వాలేదు, చేసుకోండి, ఇబ్బంది కాదు. మరి అంటే మరి లవ్ మ్యారేజ్ కూడా అయ్యే ఉంది అది కూడా. ఉంది. మీ అమ్మాయి ఎవరైనా లవ్ చేసిందా గతంలో మీకు తెలిస్తే చెప్పండి, దాని నుంచి ఆలోచిస్తాను. ఎందుకంటే ఇందులో లవ్ ఉంది మళ్ళీ అంటే మా అమ్మాయి అటువంటిది కాదని నిజాలు చెప్పరు లేదు చాలా మంది. లేదు, అది కూడా చెప్తుంది సార్. మరి అది సక్సెస్ అంటే ఇష్టపూర్వకంగా ఉన్నారు కానీ మళ్ళీ అది కలుపుకుంటే ఎట్లా ఉంటుందో అన్నట్టుగా ఉంది సార్ ఆలోచన. అంటే సక్సెస్. అదే మీ అమ్మాయి లవ్ అయితే చేశారు. అదే సార్ చెప్పింది, నాకు చెప్పింది. మరి అది చెయ్యొచ్చా సార్? చేయొచ్చు అంటే అతని జాతకం కూడా అన్ని చెక్ చేయాలి. అలా చెప్పడానికి ఉండదు. లవ్ ఉంది, అటేపు కూడా గట్టిగా బలంగా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. మీరు ఒక పని చేయండి అమ్మా, మీ ఊరికి దగ్గరలోనే జ్యోతిష్యులను సంప్రదించి 2 జాతక చక్రాలు ఇచ్చి చేయొచ్చో లేదో అడగండి అమ్మా. సార్. ఇందులో అయితే లవ్ మ్యారేజ్ ఒక సైడ్ ఉంది. ఇప్పుడు మీ అమ్మాయి సైడ్ లవ్ ఉంది, ఆ టైపు కూడా ఒకసారి లవ్ ఉంటది కొంతమందికి, కానీ అది పెళ్లి దాకా వెళ్ళం. వెళ్ళినా సరే, వాడు విడిపోవడం జరుగుతుంది. అందుకే ఇటు నుంచి నిర్ణయం చేయలేను నేను. మీరు మీ అమ్మాయి జాతకం, ఆ అబ్బాయి జాతకం ఇద్దరిదే ఇచ్చి ఇలా చేసుకోవాలనుకుంటున్నారు అడిగితే వాళ్ళు చెప్తారు. అదే అటువైపు నుంచి కూడా వాళ్ళు చెయ్యాలని అంటున్నారండి. వాళ్ళ ఇంట్లో కూడా అది కాదు, అది ఒప్పుకున్నారు. కాదు. అవన్నీ నేను విన్నామ్మా, మీరు ఏం చెప్పిన విన్నాను. ఓకే నేనేమంటున్నానంటే సార్. మీరు జాతకంలో ఏది ఉందో లేదో అలా కాదు, అంటారు. అలా కాదు. ఒకసారి వినండి, నా మాట వినండి. మీరు ఏది చెప్పినా మీ నుంచి నేను విన్నాం. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ లోని మీ జాతకంలో గ్రహాలు ఏమున్నాయి అని చూస్తే ఇందులో మేనరకము, లవ్ మ్యారేజ్ ఉంది. పెళ్లి ఒక 1-2 నెలల్లో అయ్యేటట్టు ఇందులో చూపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సరే సార్. మీరు మేనరకం చేసుకుంటారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, ఏదైనప్పటికీ కూడా ఆ 2 జాతకాలు, ఈ అమ్మాయి జాతకం, ఆ వరుడు అబ్బాయి జాతకాన్ని మీ దగ్గరలో ఉన్న జ్యోతిష పండితుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చి వాళ్ళని నిర్ణయం చేయమనండి. ముందు వాళ్ళు నిర్ణయం చేస్తారు చక్కగాను. ఏమంటే ఇలా అయితే చేయొచ్చు, ఈ జాతకం బాగుందని చెప్తే అప్పుడు ముందుకు వెళ్ళిపోతాయి. సరేనా. ఓకే థ్యాంక్స్ ఓకే, గురువు గారు. పర్లేదు. మేడం విజయ్ విజయ్ గారు ఉన్నారా నంద్యాల? ఎస్ మేడం. ఎస్ మేడం. ఓకే. జ్యోతిష్ శాస్త్రంలో మీరు చెప్పిన ఎనడా కాదు జ్యోతిష్యం అనేది. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, జ్యోతిష్యుడికి ఒకసారి గ్రహస్థితి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత అందులో ఏముందో జ్యోతిష్యుడు చెప్పాల్సి ఉంటుంది. మీ అభిప్రాయాలను బట్టి జ్యోతిష్యం మారదు. నేను ఎలా అనుకుంటున్నానండి, అలా అనుకుంటున్నాను, అది అవుద్దండి, ఇది అవుద్దా, ఆ ప్రశ్నలు ఇందులో ఉండవు. ఏం జరుగుతుంది అనేది జ్యోతిష్యుడు చెప్పాల్సిన బాధ్యత జ్యోతిష్యుడికి ఉంటుంది. గురుగారి డీటెయిల్స్ చెప్తే రావట్లేదు. 2nd November 1993 మ్యామ్. ఎంతమ్మా, 2వ తారీఖా? ఎస్, నవంబర్ 1993, నంద్యాల. టైం చెప్పాలి సార్. 4:38 AM. నంద్యాల. ఎస్ సార్. లైన్ లో ఉండండి. ఓకే.
చూడండి, 2 నవంబర్ 1993, 4:38 AM ఎస్ సార్. నంద్యాల. రోహిణి నక్షత్రం వచ్చింది 1వ పాదం. ఎస్ సార్. వృషభ రాశి, వృశ్చిక ఎస్ సార్. లగ్నంలో పుట్టారు. ఎస్ సార్. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే సార్. ఇది ప్రేమ వివాహం చేసుకోవాలని చూపిస్తుందమ్మా ఇది. కానీ ప్రేమ అయితే ఫెయిల్యూర్ అవుద్ది. సార్ లవ్ అయితే అలా ఏం లేదు సార్. ఇందులో ప్రేమ ఉంది, అది ఓకే. ఫెయిల్యూర్ అవుద్ది అని చెప్తున్నాను, పూర్తిగా వినండి. అచ్చా ఓకే సార్. అలా జరిగిన తర్వాత వివాహం అవుతుంది. ఇది మీరు ఎప్పటిదాకా ప్రేమించరో అప్పటిదాకా పెళ్లి అవుతుంది. ఓకే సార్. ఇదేదో పెద్ద చిక్కు అనుకుంటున్నారు మీరు, కానీ కాదండి. మీ జాతకంలోని ఏదైతే వివాహానికి సంబంధించిన సప్తమ భావం పనిచేయడం మానేసింది, ఇది కేవలం ఒక పంచమ భావం పనిచేస్తుంది. ఆ పంచమం అనేది పనిచేస్తే పెళ్లి అవుతుంది. అంటే ఎవరినైనా ప్రేమించాలి మీరు. వాళ్ళు ప్రేమించకపోయినా పర్వాలేదు, మీరు ఎవరినైనా ప్రేమించినట్టు ఉంటేనే అది పెళ్లికి దారితీస్తుంది, లేదా పెళ్లి అవుతుంది. ఓకే సార్. సార్ యాక్చువల్గా వచ్చేసి నేను సిఏ చేస్తున్నాను. హైయర్ ఎడ్యుకేషన్ సిఏ అవ్వట్లేదు అనేసి నేను మ్యాచెస్ ఆపేస్తున్నాను అనమాట, చూడట్లేదు. సో అది అవుతుంది అనేసి నేను వెయిట్ చేస్తున్నాను. మరి చూడమంటారా లేకపోతే అది? నీకు మ్యారేజ్ ఆలోచన అయితే స్టార్ట్ అయిందమ్మా. ఇప్పుడు మొన్న ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఇందులో. ఓకే సార్. ఇది దాదాపుగా నీకు 26 ఆగస్టు వరకు పెళ్లి సమయం ఉంటది. ఓకే సార్. ఎప్పుడు పెళ్లి అవుద్ది అని మనం చూసినట్టయితే ఖచ్చితంగాను మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు 10-15వ తారీఖు పెళ్లి అయ్యే యోగం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మీ పంచమభావం ఎప్పుడైతే పనిచేయడం మొదలెట్టింది, అంటే పంచమం అంటే మీకు తెలియపోవచ్చు, జ్యోతిష భాషలోని ఒక పెళ్లి అవ్వాలంటే 5వ భావానికి సంబంధించినటువంటి దోషాలు లేకపోతేనే వివాహం అవుతుంది. మీరు నేను ఎవరిని ప్రేమించలేదంటే అన్నారు అంటే అది పని చేయదు అనమాట. పని చేయకపోతే పెళ్లి అవుతుంది. ఓకే సార్. అలాగే నేను లవ్ చేయమని చెప్పట్లేదు మీకు ఆ ప్రేమ అనేది రాలేదు కనుక పెళ్లి అవుతుంది అంటున్నాను, అవదని చెప్తున్నాను. ఒకవేళ ఎప్పుడోప్పుడు మీకు సంబంధాలు వచ్చి ఆ సంబంధమే మళ్ళీ కొన్ని రోజులు ఆగితే మళ్ళీ ఆ అమ్మాయినే చేసుకుంటానే మళ్ళీ అమ్మాయిని మీరు ప్రేమగా నేను చేసుకుంటా అంటారా, అప్పుడు పని చేయడం మొదలు పెడితే. మీకు డిజైర్ ఎప్పుడైనా సరే కోరిక లేకపోతే దాని ఆలోచన కూడా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా సరే కోరిక ఉండాలి, కోరుకున్నప్పుడు సఫలీకృతం అవడానికి ఎదరగలుగుతుంది అనమాట. సార్ మరి ఇది హైయర్ ఎడ్యుకేషన్ మరి దానివల్ల ఏం లేదా సార్ ప్రాబ్లము? నేనైతే ప్రెసెంట్ అది నేను పెళ్లి వరకు చూస్తాను, పెళ్లి వరకే మనకు సంబంధం ఉంటుంది. మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేసినా చేయకపోయినా పెళ్లి సమయం వస్తే పెళ్లి అయిపోద్ది. అచ్చా ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. మనం స్టాప్ చేస్తాం. ఓకే గురువు గారు, ఆపేద్దాం, టైం అయిపోయింది మీకు. ఇంకెవరున్నారా? హలో మేడం గారు, చెప్పండి సార్. బండారు జనార్దన్, కరీంనగర్. ఆల్రెడీ ఇచ్చారా సార్ మీ డీటెయిల్స్? ఇచ్చినాను మేడం, పోన గురువారం నాడు. మమతా, కరీంనగర్. ఇంతకుముందు పిలిచాను, మీరు పలకలేదు. అవును మేడం, అవును మేడం, ఎస్ మేడం. ఇంకా ఆప్ చేద్దామండి. హలో, ఈ చాట్ చూద్దాం గురుగారు. బండారు జనార్దన్ చూడండి సార్, ఇందాక పిలిచారు. ఇది లాస్ట్ చూసేసి ఆపేద్దాం మేడం. ఈ మంత్ మేడం. ఓకే మేడం. గురుగారు, ఇది మమత డీటెయిల్స్ చెప్తాను, సెండ్ అవ్వట్లేదు. చెప్పండి. 17/4/1997. 17/4. 1997 రాత్రి 8:15 20:15. ఊరు కరీంనగర్. ఊరు కరీంనగర్. ఎస్ సార్. ఎవరిదండి జాతకం? మా బిడ్డ సార్. ఏమండి? మా కూతురుది సార్. 17 ఏప్రిల్ 1997, 20:15. నక్షత్రం మఖా నక్షత్రం, కరెక్టేనా? కరెక్టే సార్. 2వ పాదం సింహరాశి, తులా లగ్నంలో పుట్టారు. అవును సార్, ఎస్ సార్.
ఇప్పుడు పెళ్ళికి చాలా మంచి సమయం నడుతుందండి. సార్ ఒక విషయం సార్, సార్ పెళ్లి ఆ, అయ్యింది ఆ, 2020లో 2020లో పెళ్లి అయింది సార్. ఆ, ఇద్దరు పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కాస్త అప్పుడప్పుడు భార్యాభర్తలకు ఇబ్బంది అవుతుందని తెలుసుకుందామని. చిన్న చిన్న గొడవలు ఇప్పుడు గొడవలు అవుతున్నాయా? లాస్ట్ 10 days బ్యాక్ అయింది. ఇంట్లోనే వాళ్ళు కలిసి ఉన్నారు, అదే ఇందులో కాకపోతే ఇందులో అప్పుడప్పుడు సప్తంభావం అనేది పనిచేస్తుంది ఇందులో. మంచిగానే ఉన్నారు సార్. అప్పుడే గొడవ పెట్టుకుంటారు, అప్పుడే మంచిగా అవుతారు, అప్పుడే గొడవ పెట్టుకుంటారు, అప్పుడే మంచిగా అవుతారు. ఏం కాదండి, ఏం అవదు, ప్రాబ్లం ఓకే లేదు, ఇబ్బంది ఏం కాదండి. కానీ ఏంటంటే ఓకే సార్. మీకు రాబోయే 1 సంవత్సర కాలం మటుకు చూడండి, గొడవలు అవి ఇడిపోకుండా తర్వాత నుంచి బాగానే ఉంటుంది. ఓకే సార్. ఎందుకంటే 7వ భావం ఇక్కడ పనిచేయడం మొదలుపెట్టింది, సార్ అందుకే మీకు ఆ ప్రాబ్లమ్స్. కానీ అంత ఇడిపోయేం కాదండి ఇవి. ఇద్దరు పిల్లలు కూడా అయ్యారు సార్. విడిపోవడం ఏం జరగదు. ఓకే ఓకే సార్. ఉమ్. డౌట్ క్లారిటీ చేసుకుందామని మిమ్మల్ని కన్సల్ట్ అయినా. ఓకే గురుగారు, ఇంకా కంక్లూడ్ ఓకే చేసి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. మేడం ఒకసారి ధీమాన్ చెప్పు. సార్ ఇది నమస్తే నెక్స్ట్ సార్. వీక్ చూద్దాం సార్. గురువు గారు యాక్చువల్ బిజీగా ఉన్నారు. 6:40 వరకే ఇచ్చారు టైం, మనం 5 minutes ఎక్స్టెండ్ చేసాము. మిగతా వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ వీక్ చూద్దాం మేము. క్లోజ్ చేద్దామండి. గురువు మీరు కంక్లూడ్ చేసింది. ఇప్పుడు ఆప్ చేశారా? చేస్తున్నారు. చేసేమంటారా?